హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రుద్ర విహారీ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుండా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు ముందే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చాలా రోజుల కింద నుంచి పెట్టాలనుకున్నాను. ఆ వీడియో ఏంటంటే, ఈ బావి ఎక్కడుందంటే ఉరవకొండలో పాతపేట నగర్లో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఉరవకొండలోకి వెళ్ళి ఉరవకొండలో కొన్ని చోట్ల కొన్ని ప్లేసుల్లోన ఓశ్రీ రేపురా అనే స్టోరీ సిస్టమ్ అంతా తీయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఊర్లోకి అయితే వెళ్తున్నాము, ఎంటర్ అయిందాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఒకసారి కొండను చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది చాలా అద్భుతమైన కొండ. అలాగే ఈ ఊరిలో ఒక అద్భుతమైన బావి ఉంది, అదే మల్లి చెట్టన్న బావి. అది కూడా త్వరలో మనం వీడియో రూపంలో తెలియపరుస్తాము. ఇప్పుడైతే మనం ఈ ఓశ్రీ రేపురా స్టోరీని ఎక్కువగా ఇది కాకోకున్నట్టు సింపుల్గానే 4-5 లైన్స్లోనే చెప్పేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ముందుకైతే వెళ్తాను. అయితే ఇప్పుడు ఒక బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ బావి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెబుతాను. ఆ బావి వచ్చి ఊరు కరువు కాటంలో ఉన్నప్పుడు ఆ బావి ఒక్కటే ఊరు మొత్తం ఆ బావి నీళ్ళు తీసుకొని వెళ్ళి అర్లీగా ఇది చేస్తున్నారు. ఊరు మొత్తం ఆ బావి నీళ్ళు తాగి ఇప్పుడు దావి వరకు వెళ్తూ ఉందన్నమాట. అప్పట్లో ఈ శుభకార్యాలు కానీ ఏదైనా కానీ జరిగినా ఈ బావి నుండి నీళ్లు తీసుకోవడం పోవడం జరుగుతుందన్నమాట. బండ్లలో ఒంటెంత బండ్లలో నీళ్లు కట్టి నీళ్ళ బండుల ద్వారా నీళ్ళు మోయడం కూడా జరిగిందనమాట. ఇది హోటళ్ళకి కానీ ఎక్కడికైనా కానీ ఈ బావి నీరే ఉపయోగించేవాళ్ళు. ఇళ్ళలో ఏదైనా కార్యక్రమాలు జరిగినా ఏదైనా శుభకార్యాలు జరిగినా ఈ బావి నీరుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వంట కానీ ఏదైనా కానీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాగపల్లి దగ్గర కూడా పోయే కూడా అవుతుంది. బావిని కూడా మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బావి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే బావి. దాదాపుగా ఇప్పుడైతే శిథిల వ్యవస్థకి చేరిపోయింది. ఇక్కడ నీళ్ళైతే అన్ని చెత్త చెదారం వేసేసి ఇక్కడ నీళ్ళన్నీ పచ్చగా మారిపోయినాయి. ఒకప్పుడు ఈ బావి అనేది ఉరవకొండ వాటర్ లేని సమయంలో కరువు కాటకంలో నీటి కరువు వచ్చిన తర్వాత అప్పుడు ఈ బావి మొత్తం చూసారు ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఉరవకొండ గ్రామంలో అయితే ఉన్నాము. ఉరవకొండ గ్రామంలో ఎక్కడ ఉన్నామంటే ఖచ్చితంగా అంటే మనం ఇప్పుడు ఉరవకొండ గ్రామం దగ్గర అయితే మనం ఇక్కడ అయితే చూడండి, మనకు అక్కడ కనిపిస్తున్నది ఉరవకొండ గ్రామం అనమాట. మనం ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం 1994 నుంచి 95 మధ్య కాలంలో ఏం జరిగింది అంటే ఒక ఉరవకొండ గ్రామంలో యథార్థ సంఘటన జరిగింది అనమాట. ఏం యథార్థ సంఘటన అంటే ఓశ్రీ రేపురా అనేది ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఉరవకొండ గ్రామంలో మొట్టమొదటిసారిగా 1994-95 మధ్య కాలంలో రాత్రిపూట హర్రరబుల్ అంటే ఇది ఒక హర్రరబుల్ స్టోరీ ఎలాంటిదే, కానీ రాత్రిపూట్ల జరిగిన అంటే రాత్రి అమావాస్య రాజు రాత్రి 12 గంటలకు శుద్రమాంత్రికులు యక్షిణి అనే ఒక పిశాచిని నిద్ర లేపారనమాట. నిద్ర లేపిన తర్వాత ఏం జరిగిందంటే ఆ పిశాచిని ఎలా లొంగ తీసుకోవాలనేది వాళ్ళు అర్థం కాక ఊరిలో వదిలేసడం జరిగిందనమాట. దాని స్టోరీని ఈ ఉరవకొండ గ్రామంలో ఓశ్రీ రేపురా అనే ఒక యథార్థ స్టోరీ ఇక్కడ జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంక లేట్ ఎందుకు